లైబ్రరీ దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి. నేను పవిత్ర మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ మై హంబుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఇది ఇట్స్ ఎ లైఫ్ టైం పని అండి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది యాజ్ టైమ్ గోస్ ఐ విల్ కీప్ రివీలింగ్. సో దిస్ ఈజ్ వన్. రెండోది, గురు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చొంపు కాదు. గురుగారు జంజాల్ గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలనే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్